అదాని అవినీతిపరుడంటూ కాంగ్రెస్ రంకెలేస్తుంది. హస్తినా నడివీధుల్లో హస్తం పార్టీ నయా నాటకానికి తెరతీసింది. ఢిల్లీ కాంగ్రెస్ కు జీ హుజూర్ అంటూ తెలంగాణలోనూ హస్తం పార్టీ కపట నాటకం ఆడింది. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం సాక్షిగా ఆందోళన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదాని అక్రమ దందాలంటూ ఇప్పుడు నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ అదే అదానితో దావోస్లో ఒప్పందాలు ఎలా చేసుకుంది అంటే అదాని అక్రమ దందాలో హస్తం నేతలకు కూడా వాటా ఉందా? అందుకే అదానికి అప్పట్లో రెడ్ కార్పెట్ వేశారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ తీరు. అదాని అక్రమాలంటూ హస్తం పార్టీ గొంతు చించుకోవడం విచిత్రంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా అదాని విషయంలో ఢిల్లీ కాంగ్రెస్ది ఒక మాట, తెలంగాణ కాంగ్రెస్ది మరో మాట. అదాని అవినీతిపరుడంటూ ఢిల్లీ కాంగ్రెస్ నేతలు గోల చేస్తే అదానియే ముద్దంటూ తెలంగాణ హస్తం నేతలు బీరాలు పలికారు. తీరా ఢిల్లీ కాంగ్రెస్ ఆదేశాలకు తలొగ్గి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఊసరవిలిలా రంగులు మార్చేశారు. రాత్రికి రాత్రే అదానిపై తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ మారింది. నిరసనల పేరుతో డ్రామాలకు దిగారు. అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా హస్తం నేతల కపట నాటకం బట్టబయలైంది. అమరవీరుల స్తూపం ముందరే పొలిటికల్ డ్రామా బాజీ చేసి నిస్సిగ్గుగా తమ రెండు నాల్కల ధోరణిని బయట పెట్టుకున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్, మంత్రులు నిరసనల పేరుతో డ్రామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదానిపై ఇవాళ నోరు పారేసుకున్న ఇదే సీఎం రేవంత్ దావోస్ వేదికగా ఆయనను అలైబలై చేసుకున్న సంగతి వాస్తవం కాదా? దావోస్లో ఒప్పందాలు చేసుకుని ఆయనను ఆసానికెత్తింది రేవంత్ రెడ్డి అంటే ఏది నిజం? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి ఓ స్టాండ్ ఉండదా? పూటకో మాట, రోజుకో విధానం, ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి? కాంగ్రెస్ ఏంటో, దాని ద్వంద్వ విధానాలు ఎలా ఉంటాయో బట్టబయలైన తరుణంలో నిసిగ్గుగా దాన్ని కవర్ చేసుకోవడం కూడా రేవంత్ రెడ్డికే చెల్లింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాంగ్రెస్ నేతల నైజం. అలానే అదానిపై అవసరానికి అనుగుణంగా వైఖరి మార్చేసింది హస్తం పార్టీ. అందుకే కాంగ్రెస్ నేతల నీతి మాలిన రాజకీయపై జనం మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరీ ఇంత దిగజారడం అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేస్తారా? ఎందుకు ఈ నయవంచన? ఎవరిని మోసం చేసేందుకు ఈ నిరసన నాటకాలు? ప్రజలంటే ఇంత చులకనా? అదానితో పెట్టుబడులకు సంతకాలు చేసింది ఎవరు? ఇప్పుడు అదాని అవినీతి పరుడంటూ విమర్శలు చేస్తుంది ఎవరు? మరి అదాని అవినీతి పరుడైతే అతనితో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు. అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదాని అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని
మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులే కావాలనుకున్నప్పుడు అదానిపై కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇదెక్కడి దిక్కుమాలిన విధానం? అసలు రాష్ట్రానికి ఒక పారిశ్రామిక విధానం ఉందా? పెట్టుబడులు పెట్టాలంటూ రెడ్ కార్పెట్ వేసి వచ్చిన వారిపై ఇంతటి నిందలు ఎందుకు? ఇంతటి దివాళకోరు రాజకీయం చేయడం ఎందుకో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. జనం ఏమనుకుంటున్నారన్న సోయి కూడా అస్తం నేతలకు లేదంటే వారు ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో అదానితో కాంగ్రెస్ నేతల దోస్తాన నిజం కాదా? అదానితో వాద్రా మాట ముచ్చట జరిపినప్పుడు అతను అవినీతి పరుడన్న సంగతి తెలియదా? మరి రాజస్థాన్లో నాటి సీఎం అశోక్ గెహ్లాట్ అదానిని ఎందుకు కలిశారు? పెట్టుబడులు పెట్టాలంటూ అతన్ని ఆహ్వానించడం వాస్తవం కాదా? మరి అదానికి అవినీతి మకిలి అంటితే అస్సాం నేతలు అతనితో ఎందుకు అంటకాగారు? దీనిపై ఇప్పుడేం సమాధానం చెప్తారు? అప్పుడు దోస్తాని చేసి ఇప్పుడు ఎలా విమర్శలు చేస్తారు? రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థను క్రమంగా అదానికి దారదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధపడింది. హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లుల బాధ్యతలను అదానీ గ్రూప్నకు అప్పగించింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించిన మాట వాస్తవం కాదా? మరి అదానీ అవినీతి పరుడైతే కరెంటు బిల్లుల కాంట్రాక్ట్ను అతని కంపెనీకి ఎందుకు అప్పగించారు? దాన్ని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? మొత్తంగా అదాని అవినీతి పరుడంటూ అని డిస్కస్ చేయడానికి మనతో లైవ్ లో ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు, రిపోర్టర్ అదానిపై కాంగ్రెస్ నిరసనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు లైవ్ లో ఉన్నారు. సీతారామరాజు చెప్పండి, ఒక పక్క రాహుల్ గాంధీ అదాని అవినీతి పరుడంటూ నిరసనలు చేపడుతుంటే మన రాష్ట్ర సీఎం రేవంత్ అదానితో ఒప్పందాలు పెట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అదానీపై దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఓవైపు పోరాటం, మరోవైపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అదానీ పెట్టుబడుల కోసం ఆరాటం అన్నట్టుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వంద్వ వైఖరిపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల మనం చూసాం హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో సెబీ అలాగే అదానీకి సంబంధించి ఉన్న అనుబంధంపై దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన దుమారం రేగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై సమగ్రమైన విచారణ జరపాలనే డిమాండ్ ఊపందుకున్న సందర్భం. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై తప్పకుండా సమగ్రమైన విచారణ జరగాలి, జేపీసీ వేసి దీనిపై విచారణను నిర్వహించాలనే డిమాండ్ ఇప్పటివరకే చేసిన పరిస్థితి, తన వైఖరిని కూడా స్పష్టం చేసిన సందర్భం. కానీ ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు నాల్కల వైఖరిని అవలంబిస్తోంది అదానీ విషయంలో అనేదే ఇప్పుడు వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యూష, ఎందుకోసం అంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు, నిరసన దీక్షలకు పిలుపునిచ్చిన పరిస్థితి ఈరోజు అనేక రాష్ట్రాల్లో కూడా జరిగాయి. తెలంగాణలో కూడా అదానీ అలాగే సెబీకి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరపాలి, జేపీసీ వేయాలనే డిమాండ్తో నిరసన వ్యక్తం చేసిన సందర్భం. తెలంగాణలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ నిరసనలో పాల్గొనడంతో పాటు ఈడీకి కూడా ఫిర్యాదు చేసిన సందర్భం. దీనిపై విచారణ జరపాలని చెప్పేసి జేపీసీ వేయాలనే ఒక డిమాండ్తో వారందరూ కూడా నిరసనలో పాల్గొన్న సందర్భం. మరోవైపు ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అదానికి సంబంధించిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, అదానికి సంబంధించిన కంపెనీలను ఆహ్వానించడం అనేది మరో వైఖరిగా కనిపిస్తూ ఉంది.
ఒకేసారి ఒకే పార్టీకి సంబంధించి ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక రకంగా వ్యవహరించడం, తెలంగాణలో మరో రకంగా వ్యవహరించడం అనేది ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. జాతీయ పార్టీ అంటే ఒక జాతీయ విధానం ఉండాలి, ఒక అంశం పైన పూర్తి స్థాయిలో ఒకే రకమైన వైఖరి ఉండాలి. కానీ అదానీ విషయంలో జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో, జాతీయ నాయకత్వం స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్థాయిలో ఒక రకమైన వైఖరి ఉండడం, మరోవైపు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మరో రకమైన పూర్తిగా ఆపోజిట్ వైఖరి, భిన్నమైన వైఖరే కాకుండా పూర్తిగా వ్యతిరేక వైఖరి ఉండడం అనేది ఇక్కడ అత్యంత కీలకమైన అంశంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మనం చూసాం, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ పాత బస్తీలోని విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీల చెల్లింపు కావచ్చు, ఛార్జీలకు సంబంధించిన వసూలుకు సంబంధించిన వ్యవహారాన్ని అదానీ కంపెనీకి అప్పగించారనే అంశం ఇటీవల తెరపైకి వచ్చింది. ఇది రానున్న రోజుల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను, డిస్కంలను పూర్తిగా అదానీ చేతికి కట్టబెట్టే ఒక ప్రయత్నంలో భాగంగా, ఒక వ్యూహంలో భాగంగా, ఒక ఎత్తుగడలో భాగంగా జరుగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో సృష్టించిన సంపద, రాష్ట్ర సంపద, ప్రజల సంపద, ఈ సంపదను దోచుకోవడానికే అదానీ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి తప్ప తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కాదనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన సందర్భం. గతంలో 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణలో అదానీ కంపెనీలు అడుగు పెట్టకుండా కాపాడాం, తెలంగాణకు సంబంధించిన సంపదను దోచుకోకుండా అడ్డుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియ ప్రారంభమైపోయింది. తెలంగాణ సంపద దోపిడీకి సంబంధించిన ప్రక్రియ, అదానీ కంపెనీకి తెలంగాణను యావత్తును కూడా కట్టబెట్టే ఒక కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా ఇక్కడ తెరపైకి వస్తున్న అంశంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీవ్రంగా ఈ వైఖరిని ఖండిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కొనసాగిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి 30,000 కోట్ల రూపాయలు మీకు అప్పులుగా ఇస్తాం, తెలంగాణ ప్రజలకు మోటార్లు, తెలంగాణ రైతాంగానికి, వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెట్టండి, అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్లు పెట్టండి అని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ప్రయోజనాలు, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతుకు వెన్నుముకగా నిలవాలి, సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని పూర్తిగా గట్టెక్కించాలన్న ఒక సమున్నతమైన ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో అడుగులేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో గత 10 ఏళ్ల కాలం పాటు ఎక్కడ కూడా అదానికి సంబంధించిన కంపెనీ ఆగడాలు కొనసాగని పరిస్థితి, మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగాన్ని కాపాడుకున్న సందర్భం గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు చూశారు. 70 లక్షలకు పైగా ఉన్న తెలంగాణ రైతులు కూడా చూశారు. దీంతో పాటుగా అదానీ కంపెనీకి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున బొగ్గును కూడా ఇక్కడ దిగుమతి చేసుకోవాలి. తెలంగాణలో సింగరేణి తెలంగాణకే ఒక మణిహారంగా భావించే సింగరేణికి సంబంధించిన బొగ్గు ఉన్నప్పటికీ కూడా అదానీ కంపెనీకి సంబంధించిన బొగ్గును దిగుమతి చేసుకోవాలని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని నిలువరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రసక్తే లేదు, తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతింటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా తమ వైఖరిని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని కుండబద్దలు కొట్టడంతో పాటు అదానికి సంబంధించిన కంపెనీని తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకున్న సందర్భం. ఇలా అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ప్రయోజనాలే ప్రాతిపదికగా గత 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పగలు రాత్రి కష్టపడి సృష్టించిన సంపద, రాష్ట్ర సంపద, ప్రజల సంపదను కొల్లగొట్టే విధంగా అదానికి పూర్తిగా తెలంగాణను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందనేది ఇప్పుడు అందరిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని కూడా అందరూ గమనిస్తున్న పరిస్థితి. నిజంగానే అదానీతో దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు తెలంగాణకు మాత్రం ఎలా ప్రయోజనం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తున్న పరిస్థితి. సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రం, దేశంలోనే స్వతంత్ర భారత చరిత్రలో దాదాపు 6-7 దశాబ్దాల పాటు తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయి దశాబ్దాల పాటు దగాపడి పోరాటాల ద్వారా దాదాపు 14 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రం ఇప్పుడిప్పుడే బలమైన పునాది వేసుకొని ప్రగతి పైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో పూర్తిగా ప్రైవేటు పరం, అది కూడా అదానీ వంటి కంపెనీకి అప్పచెప్పడం అంటే పూర్తిగా సంపదను దోచుకోవడం తప్ప సంపద సృష్టికి సంబంధించిన ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది. తెలంగాణ యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కీలకమైన రంగాలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర పారిశ్రామిక శాఖ
మంత్రిగా, ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలన్నిటికీ కూడా హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి దాదాపు 25 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు తెలంగాణ నవతరం కోసం, తెలంగాణ యువతరం కోసం సృష్టించిన సందర్భం. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర సంపద పెరిగింది. ఆ సంపదనే పెరిగిన సంపదనే సంక్షేమం రూపంలో తెలంగాణ ప్రజలకు పెన్షన్ల రూపంలో కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు బంధు రూపంలో అందించిన సందర్భం. ఇలాంటి పెట్టుబడులను ఆహ్వానించాలి, తెలంగాణలో సంపద సృష్టికి దోహదం చేసే పెట్టుబడులను ఆహ్వానించాలి తప్ప సంపదను దోచుకునే ఇలాంటి బడా వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తే తెలంగాణ ప్రయోజనాలు తింటాయనే ఆందోళన ప్రస్తుతం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్కే తెలంగాణ సమాజం అంతా కూడా మద్దతు పలుకుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదానికి తెలంగాణను కట్టబెట్టే ప్రయత్నం ఓవైపు చేస్తూ మరోవైపు పెట్టుబడుల కోసం ఆరాటం పడుతూ మరోవైపు పోరాటం చేస్తున్నట్టు నటించడం ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 నాల్కల వైఖరికి ఒక నిలువెత్తు నిదర్శనంగా, ఒక బలమైన తార్కాణంగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఈరోజు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. ఈ లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతీష రైట్ రాజు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో అదాని అవినీతి పరుడు అంటూ కాంగ్రెస్ నిరసనకు దిగడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, ఒక పక్క రాష్ట్రం రైతుల రుణమాఫీతో అట్టుడుకుతుంది, మరోపక్క ఈ కాంగ్రెస్ నేతలు అదానిని ఈడీ ముందు నిరసనలు చేపడుతున్నారు. అంటే ఈ నయా నాటకాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈరోజు గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పీసీసీ నేతృత్వంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈడీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అందులో పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆయన క్యాబినెట్, ఇతర పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులంతా హాజరైనటువంటి. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి అంబానీ, అదానీల పట్ల తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. వారు చేస్తున్న ఎవరైతే మోడీ, అమిత్ షాలు మేమిద్దరం మాకు ఇద్దరు, అదానీ అంబానీ మాకిద్దరు అన్నట్టుగా, మేమిద్దరం మాకిద్దరు అన్నట్టుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అంబానీ, అదానీలకు దేశ సంపదనంతా దోచిపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం, కీలక అంశం, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ శ్రీరామ రక్ష అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పదే పదే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. ఆ రోజు 10 ఏళ్ల కాలంలో మోడీ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి పైన ఒత్తిడి పెట్టిన అదానీ కోసం ఇక్కడికి తెలంగాణకు అదానీ బొగ్గు కానీ, అదానీ విద్యుత్ కానీ వచ్చినటువంటి సందర్భం లేదు. రైతులు ఏదైతే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినప్పటికీ మీ ఇచ్చేటువంటి ఏది మాకొద్దు, మేము రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టమని తెగించి చెప్పినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఓవైపు కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా అంబానీ, అదానీల పట్ల పెద్ద ఎత్తున 10 ఏళ్ల కాలంలో పోరాటం చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన వెంటనే దావోస్కు వెళ్లి అదానీతో 12,400 కోట్ల సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఓవైపు కాంగ్రెస్ నాయకత్వం అంతా ఆరోపిస్తుంది, ఏదైతే మోడీ అదేవిధంగా అమిత్ షా ఎవరైతే కార్పొరేట్ శక్తులను, వ్యక్తులను బెదిరించి అదానికి దోచిపెడతా ఉన్నారు, దేశ సంపదనంతా అదానికి, అంబానీలకు కట్టబెడతా ఉన్నారు అని చెప్పి ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో వైపు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ నాయకత్వం సూచనలు కావచ్చు లేదా వారు చెప్పినటువంటి మాటను పట్టించుకోకుండా ఈరోజు అదానిని తెలంగాణలోకి ఎంటర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దీని పట్ల పెద్ద ఎత్తున అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక పాలసీ తీసుకుంది, 10 ఏళ్ల కాలంలో పోరాటం చేస్తుంది. అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అటు రాజస్థాన్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు అదానిని ఎంటర్ చేశారు. అయితే ఇప్పటికే ప్రధాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి అమర బడే బాయ్ అని చెప్పి మాట్లాడుతూ పొగుడుతున్నటువంటి సందర్భం. వైపు కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేయాలని చెప్పి నేను పొగిడానని రేవంత్ రెడ్డి చెప్పుకున్నప్పటికీ కేంద్రం నుంచి మన బడ్జెట్లో ₹1 వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టమవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా మంది నేతలు ఏదైతే అదానికి సంబంధించినటువంటి పెట్టుబడులు తెలంగాణకు తేవడం పట్ల పెద్ద ఎత్తున అంతర్గతంగా విమర్శలు అయితే వ్యక్తం చేస్తాను. ఈరోజు ధర్నాస్ చేసిన సందర్భంలో కూడా చాలా మంది అటు పెట్టుబడుల అంశమే ప్రస్తావించినటువంటి పరిస్థితి. వైపు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో అదాని పైన, మోడీ పైన విమర్శలు రేవంత్ రెడ్డి చేస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయంగా అదానితో
రేవంత్ రెడ్డి దావోస్లో దిగిన ఫోటోలే వైరల్ అవుతున్నటువంటి సందర్భం. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ఎత్తున వారిపై పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా వారిని పెట్టుబడులను తెలంగాణకు తీసుకొస్తారనేది చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో కరెంటు బిల్లుల వసూళ్లు సక్రమంగా జరగడం లేదు. 40% ఎస్పీడీసీఎల్ పరిధిలో ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు ఉంటాయి. ఆ కరెంటు బిల్లుల వసూలు చేసే బాధ్యతను అదాని కంపెనీకి ఇస్తున్నామని చెప్పి ఢిల్లీలో రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పినటువంటి సందర్భం అది పెద్ద ఎత్తున మీడియాలో కూడా కవర్ అయినటువంటి పరిస్థితి. కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావించిన సమయంలో నేను ఎక్కడ మాట్లాడినో చూపించండి అని చెప్పి మాట మార్చున్నటువంటి సందర్భం కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మొత్తానికి 75-25% ప్రకారం మాట్లాడి అదాని కంపెనీకి బిల్లుల వసూలు చేసే బాధ్యతను కట్టబెడుతున్నారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక చర్చలు దావోస్లో జరిగాయన్నటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. మొత్తానికి ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్నది ఒకటి, రెండోది రేవంత్ రెడ్డి చేస్తున్నది ఒకటి అనే విధానం అయితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈరోజు జరిగినటువంటి ఈడీ కార్యాలయం ముందు జరిగినటువంటి ధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఓవైపు దేశవ్యాప్తంగా అంబానీ ఆదాయాలకు సంబంధించి కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది, ఏ రకంగా ఓకే రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మొత్తంగా అదాని అవినీతి పరుడంటూ కాంగ్రెస్ రంకెలేయడం పెద్ద డ్రామా. అవసరమైనప్పుడు అదానిని ఆకాశానికి ఎత్తేస్తారు, అవసరం తీరగానే ఇప్పుడు అవినీతి పరుడంటూ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడం కాంగ్రెస్ లీడర్లకే సాధ్యం. అందుకే అస్తం నేతల ద్వంద్వ విధానాన్ని జనమంతా ఎండగడుతున్నారు. రోజుకో స్టాండ్ మార్చే డ్రామాల కాంగ్రెస్ ను ప్రజలు తరిమి కొట్టే రోజులు మరెంతో దూరంలో లేవు. సో ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.